మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు యెహోవా ఈరే. యెహోవా ఈరే అనగా అర్థం ఏంటంటే యెహోవాయే చూచుకొనును. ఈ మాట ఎవరు పలకగలరు అనంటే దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసముతో దేవుడే సమస్తమును ఇంకా మరేదీ లేదు అనేటువంటి విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో వారి నోట నుండి మాత్రమే ఈ యొక్క యెహోవా ఈరే అనేటువంటి పదం రాగలుగుతుంది. పిల్ల అనగా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వేసినా, బాధ వేసినా ఈ అన్నిట్లోనూ నెమ్మదిగా సమాధానముతో ఉండేటువంటి వ్యక్తి మాత్రమే ఈ యొక్క మాటలను పలకగలుగుతాడు. పిల్ల దీనిని కనుక మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాముకి లేక ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అయితే ఒకానొక సమయం వచ్చిన తర్వాత అబ్రహాము యొక్క విశ్వాసము ఎలాంటిదో, అబ్రహాము నా మీద ఎలా ఆధారపడి ఉన్నాడో పరిశీలన చేద్దామనేటువంటి ఆలోచనతో ప్రభు అంటున్నటువంటి మాట, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అన్నప్పుడు మారు మాట్లాడలేదు. పిల్లరా, ఇదేమిటి ప్రభా, నాకు లేక కలిగినటువంటి ఒక్క కుమారుణ్ణి నీకు బలిగా ఇస్తే నీవు చేసినటువంటి వాగ్దానము నా పట్ల ఏమవుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా తన కుమారుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళాడు బలి ఇవ్వడం కోసం. పిల్ల ఆ కుమారుడు ఆ యొక్క మోరియా పర్వతాల్లో ఒక దాని మీదకి ఎక్కిన తర్వాత అంటున్నటువంటి మాట, నాయన కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ దహన బలి ఇవ్వడానికి పశువు ఏది నాయన అన్నప్పుడు యెహోవాయే చూసుకుంటాడు. ప్రభు ముందుగానే చెప్పాడు, నీ కుమారుని నాకు బలి ఇవ్వు అన్నప్పుడు మరి తన యొక్క కుమారునితో అబద్ధం ఆడాడా లేదా దేవుడు చూసుకుంటాడు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడా అని అంటే అబద్ధం ఆడలేదు. కానీ దేవుడు ఆ బలి పశువుని చూసుకుంటాడు అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఆ మాట అన్నాడు. పిల్లరా, మన యొక్క జీవితంలో అటువంటి శ్రమ వచ్చినప్పుడు, అటువంటి పరీక్ష వచ్చినప్పుడు మనము ఎలా ప్రతిస్పందిస్తాము అనే దానికి ఒక మాదిరిగా అబ్రహామును దేవుడించాడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సమస్తము దేవుడే చూసుకుంటాడు అనేటువంటి ఒక మూర్ఖమైనటువంటి విశ్వాసం కాదు, కానీ అచంచలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. పిల్లరా, ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క ప్రాణాలు పోతున్నటువంటి స్థితి. ఇదిగో ఆ విగ్రహానికి మీరు పూజ చేయకపోతే, నమస్కరించకపోతే మిమ్మలను ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేస్తానన్నప్పుడు వారి ప్రాణాలను గురించి ఆలోచన చేయలేదు, కానీ దేవుడు ఇవ్వబోయేటువంటి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యం వైపు వారు దృష్టి పెట్టారు. అయినా మా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మాకు దేవుడే, ఆయన యొక్క మాటే మాకు ప్రాముఖ్యము అనేటువంటి విశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. పిల్లలు అందుకనే ప్రభు అంటున్నటువంటి మాట మత్తయి సువార్తలో, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఏదైతే అవసరత ఉంటుందో సమస్తం నాకు తెలుసు, కాబట్టి మీరు అన్యజనులాగా మీరు విస్తరించి మాట్లాడవద్దు అని అంటాడు. ఈ యొక్క 6వ అధ్యాయము 7వ వచనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుదురు. మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియను అని అంటాడు. కాబట్టి మనకి ఏదైతే అవసరమవుతుందో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి విశ్వాసము కలిగి అన్యజనులాగా ప్రభువా నాకు అదివ్వు ఇదివ్వు అని అడగటం కాదు, కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు తప్పనిసరిగా ప్రభువు మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనకి ఏదైతే అవసరమవుతుందో దాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ నమ్మవలసింది ఒకటే, నేను నమ్మినటువంటి దేవుడే నా గురించి నాకు ఏమి కావాలో, నాకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో సమస్తమును నా దేవునికి తెలుసు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు అడుగుతున్నాడు. పిల్లలు ఒకవేళ నీవు చింతిస్తుంటే నీ చింత వల్ల నీవు మోరెడెక్కువ కాదు, కానీ నీ చింత యావత్తు కూడా తీసివేసేటువంటి దేవుని మీద గనక నీవు ఆధారపడి నీ చింత ఆయన మీద పెడితే ఆయనే నీ చింతలన్నీ తీర్చేటువంటి వాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, సమస్త భారము మోస్తున్నటువంటి వారలారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. కాబట్టి పిల్లరా, ప్రభువు మనలను మన విశ్వాసాన్ని పరీక్ష చేసినప్పుడు సమస్తమును ఆయనకు మహిమార్థమై మనము దేవుడే చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసంలోనికి వెళ్ళాలి. కానీ మనం ఇతరుల మీద పోట్లాడటము, ఇతరులను అన్యాయంగా దూషించడము, ఇతరులు అన్నటువంటి మాటలకు 10 మాటలు అనడం అనేది మన వ్యక్తిగత జీవితంలో ఉండకూడదు. మనం సహజంగా మాట్లాడతాం, వారి పాపం వాడే వద్దులే అని.
కాబట్టి సమస్తమును కూడా మనకు దయచేస్తున్నటువంటి దేవుడే చూసుకుంటాడు, మనకి ఏ అవసరం వచ్చినా అనేటువంటి విశ్వాసంలోనికి మన యొక్క విశ్వాస జీవితాన్ని తీసుకువెళ్దాం. తద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, యెహోవాయే చూసుకుంటాడనేటువంటి ఒక అంచంచలమైనటువంటి విశ్వాసంతో నేను ఈ లోకంలో మేము కొనసాగినట్లుగా సహాయం దయచేద్దాం. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా ఆయనే చూసుకుంటాడు, ఆయనే నా బాధలను తీరుస్తాడు అనేటువంటి విశ్వాసంలో నాయన కొనసాగుతూ, విశ్వాసంలో ఏమాత్రం ఎక్కడ శోధన వచ్చినప్పుడు తొట్టిల్ల పడకుండా మీ మీద ఆధారపడి కొనసాగే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.